ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. ఈ ఆలయమును మనం ఆశీర్వదించుకొనుటకు ఈ ఆలయంపై ప్రోక్షించు ఈ యొక్క జలములను దేవుడు ఆశీర్వదించి తన శక్తి మహిమల చేత దింపి వీటిని పవిత్ర జలాలుగా మలచవలనని ప్రార్థించుకున్నాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము, మీరు నీటిని జీవమునకు ఊటగను పవిత్రతకు మూలంగా ఉండ చేస్తే ఈ నీటి ద్వారా ఆత్మలను సమీపం శుద్ధి చేసి నిత్య జీవమును అనుగ్రహిస్తున్నారు. కావున ఈ నీటిని ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాము. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, రక్షణాయుతమైన మీ జ్ఞానం కృపానుగ్రహంలో పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండుగాక. పతితమైన నూతన స్వభావం మానవ స్వభావం పునరుద్ధరించిన జ్ఞానస్నానం జ్ఞాపకపరుస్తూ మీ దయానుగ్రహ జీవ జలధారను మా యందు ప్రవహింపచేయండి. తద్వారా మేము నిర్మల హృదయంతో మీ దరిచేరి రక్షణ భాగ్యమును పొందగలుగుతాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అందరు చెప్పండి. నేడు దేవాలయము నుండి జలము ప్రవహించుట చూచితిని. ఆ జలము ఎచట ప్రవహించునో
అతడ నిత్య జీవము లభించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. దేవుని తిరు సభలో పూజ్య గురువుల సమక్షము దివ్య బలి పూజకు స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. ఆయన్ని రమ్మను, బయటికి రమ్మను. ఆయన పోయి ఆయన ప్రేమను పంచి ప్రేమాంగితుడు ప్రియ స్నేహితుడు మన ప్రభువు. ఆమేన్. మా మీద గల ప్రేమ వల్ల మీరు ఈ లోకంలోకి రావాలని మీ ఖర్చు మీరు ఎన్నుకున్నట్టు నూతన ఏదైనా తల్లి మరి మాకు తల్లిగా ప్రసాదిస్తున్నారు. మా తల్లి బిడ్డలంగా మీకు ప్రార్థిస్తున్నా. ప్రభు ఇక్కడ కలిసినటువంటి పరిశుద్ధ స్వరూపం నిమిత్తమై ప్రార్థించాలని మనం ఇప్పుడు సకల పునీతుల ప్రార్థన చేసుకున్నాం. కొరకు
మేలుకొనండి పునీత యోహాను గారా మా కొరకు మేలుకొనండి పునీత మరియమ్మ తల్లినమ్మ మా కొరకు మేలుకొనండి పునీత సేవలు గారా మా కొరకు మేలుకొనండి పునీత అంత్యోకు ఇన్యాసిగా మా కొరకు మేలుకొనండి పునీత లారెన్సు గారా మా కొరకు మేలుకొనండి పునీత పేతురు అమెరికన్ మా కొరకు మేలుకొనండి పునీత లారెన్సు గారా మా కొరకు మేలుకొనండి పునీత పేతురు గారా మా కొరకు మేలుకొనండి పునీత అగస్టిను గారా మా కొరకు మేలుకొనండి పునీత శ్రీయేసు గారా మా కొరకు మేలుకొనండి పునీత బలియేసు గారా మా కొరకు మేలుకొనండి పునీత మార్టిను గారా మా కొరకు మేలుకొనండి పునీత బెనెడిక్టు గారా మా కొరకు మేలుకొనండి పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా అందు నివసింప చిత్తగించి ఉన్నారు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును మేము తత్వైక మీ సర్వేశ్వరుని నామమున మీకు సమర్పించుకొనుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ, పునీత జోజప్ప మరియు సకల పునీతుల ప్రార్థన సహాయము మీ దివ్య వైభవములతో ప్రవేశించి మీ కృపానుగ్రహమును ప్రసాదించి పవిత్రపరచును. పవిత్రమైన దానిని సర్వదా కాచి కాపాడును. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలము నుండి పారద్రోల మేము బ్రతిమాలు కొలుచున్నాము. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన యెరూషలేము ప్రవేశములకు గుర్తుగా ఉండినట్లు అనుగ్రహింపమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఇప్పుడు మన విచారణకులైనటువంటి ఫాదర్ రాజారావు గారు కొన్ని మాటలు దేవుని మందిరమును మించిన స్థలము ఈ లోకంలో ఎక్కడైనా ఉంటుందా? దేవుని సన్నిధిలో భక్తుడు అనుభవించే శాంతి సమాధానము ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? అందుకే కీర్తనకారుడు 84వ కీర్తన 10వ వచనములో తన అనుభవాన్ని ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవా, అన్నిల ఇళ్ళలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్క రోజు వసించుట మేలు. దుష్టుల ఇళ్లలో నివసించుట కంటే నీ మందిరం ఎదుట ద్వారపాలకులుగా ఉండట మేలు అని పలికాడు. ఈ నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి మరియు అతి పవిత్రమైన ఈ దివ్య బలి పూజను సమర్పించుటకు దేవుని దీవెనలు దివ్యముగా అందించుటకు అరుదించిన పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 మహాఘనత వహించిన ఎండి ప్రకాశం తండ్రి గారికి మా ఈ శ్రీపురం కథోలిక సంఘం తరఫున ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున ఆ దేవుని దీవెనలు ఈ కథోలిక సంఘంపై ఉండాలని ప్రార్థించుటకు విచ్చేసిన పూజ్య గురువులకు, కన్యాశ్రీలకు, శ్రేయోభిలాసులకు, స్నేహితులకు మరియు దైవ విశ్వాసులందరికీ మా స్వాగత సుమాంజలులు. ఈ గ్రామ కథోలిక సంఘము ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్వర్ణోత్సవ సందర్భంలో సంఘ ప్రారంభ దశ స్థితిగతులను మీతో పంచుకోవడం ఎంతో సమంజసం.
1970వ సంవత్సర ప్రారంభ దశలో కథోలిక విశ్వాసం ఉనికి లేని గ్రామం ఇది. ఆ తరువాత దేవుని ప్రేరణతో ఫాదర్ కురియాకోస్ గారు ఈ గ్రామాన్ని దర్శించి పెద్దలతో సమీకరించి 30 కుటుంబాలతో ప్రథమ సంఘాన్ని ఆరంభించారు. 1974వ సంవత్సరంలో ఓ పూరు గుడిసె చర్చిని నిర్మించి విశ్వాస ఓణమాలు నేర్పుటకు పూర్వమామెల నుండి యేసురత్నం మరియు పురుల చెరువు విచారం నుండి పుడుగుజ్జు జోర్జి అనే ఉపదేశాలను నియమించి ఈ గ్రామాన్ని విశ్వాస పదములో నడిపించారు. వీరి ఆధ్వర్యంలోనే ఈ పూరి గుడిసె చర్చి శిథిలము కాగా దానిని తొలగించి 1982వ సంవత్సరంలో ఫాదర్ కురియాకోస్ గారు సిమెంట్ రేకుల దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలోనే ఫాదర్ నరోనా, ఫాదర్ ఆనందరావు, ఫాదర్ మరియానందం గారు సేవలు అందించారు. ఫాదర్ మరియానందం గారి సారథ్వంలో పెద్ద తుఫాను సంభవించి సిమెంట్ రేకులు గాలికి కొట్టుకొని పోయి గోడలు మట్టితో కట్టినందున కొంత మేరకు వర్షానికి కరిగిపోయాయి. ఆ మిగిలిన మొండి గోడలపైనే ఫాదర్ మరియానందం గారు మరణ రేకులు వేసి మరమ్మతులు చేయించారు. ఈ దేవాలయంలో ఎన్నో ఇబ్బందులతో 35 సంవత్సరాల నుండి ఫాదర్ ఏ రాయప్ప, ఫాదర్ ఏఎస్ సావ్య గారు, ఫాదర్ అనిల్ సుందర్, ఫాదర్ ఎస్ఏ ఆరోగ్యస్వామి మరియు నేను ఈ సేవలను అందించాము. ఈ గ్రామ సంఘస్థులందరూ కూడా తమ విశ్వాస ప్రయాణాన్ని ముందుగా ఉన్నటువంటి పాత చర్చిలోనే ముగించారు. మన ప్రియతమ బిషప్ తండ్రి గారు డిసెంబర్ 15, 2024న 131 మందికి ఈ గ్రామ కథోలిక విశ్వాసులకు ప్రథమ దివ్య సంస్కారాలు ఇవ్వటానికి వచ్చి సరైన దేవాలయం లేని లోటును గ్రహించి తన నిర్మలమైన ప్రేమతో ఈ నూతన దేవాలయ నిర్మాణ ప్రారంభానికి మేత్రాసన ఆర్థిక లోటులో కూడా నాంది పలికారు. తండ్రి గారి గొప్ప మనసుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సంఘ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ 55 సంవత్సరాల ఈ సుదీర్ఘ విశ్వాస ప్రయాణంలో కంటికి రెక్కలా కాపాడిన ఆ కరుణామయునకు వందనములు అర్పిస్తూ రానున్న కాలంలో కూడా దేవుని దీవెనలు ఇంకా మెండుగా ఈ గ్రామంపై మరియు ప్రత్యేక విధంగా ఈ కథోలిక సంఘాన్ని దేవుని మార్గంలో నడుపుటకు సేవలు అందించిన గురువులను, ఉపదేశులను, క్యాంపు సిస్టర్లను, ఈ గ్రామంలో పనిచేసి మాలో విశ్వాస బీజాలు నాటిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ భక్తియుతంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఇప్పుడు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ అందరం కలిసి మహోన్నత గీతాన్ని ఆలంబించుకుందాం. శాంతి సమాధానము మహోన్నతమునాదే మహిమ కలుగుగాక భూమియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము గ్లోరియా గ్లోరియా మహిమ గ్లోరియా గ్లోరియా మహిమ గ్లోరియా గ్లోరియా మహిమ గ్లోరియా గ్లోరియా మహిమ మహోన్నతమునా దేవునికి మహిమ కలుగుగాక భూమియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, ఈ యొక్క మందిరముపై మీ వరప్రసాదములను వేరాలముగా కుమ్మరించండి. ఈ ఆలయంలో చేరినకి మీ సహాయమును ఎల్లప్పుడూ దయచేయండి. ఈ ఆలయంలో సమావేశము విశ్వాసులందరి హృదయములను మీ దివ్య వాక్కు శక్తితోనూ మీ కృపలను ప్రసాదించే దివ్య సంస్కార వరములతోనూ బలపరచండి. ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని, సహాయపడినటువంటి వారిని, ఆర్థికంగాను పని రూపంగాను సహాయపడిన ప్రతి ఒక్కరిని దీవించి వారికి శాంతి సమాధానములు ఆయురారోగ్యములను దయచేయండి. రానున్న కాలమంతా ఈ ప్రజలకు మీ యొక్క ప్రార్థన మందిరముగా వెలిసి వారి ప్రార్థనను ఆలకించి గొప్ప దీవెనగా ఉండినట్టు చేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయించున్నాము. శుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క సందేశం మనకు వినిపించబడుతుంది. మొదటి పట్టణం అన్నది లేవీయుల ఆదికాండం నుండి 28వ అధ్యాయంలో ఏ విధంగా మన పితరులైనటువంటి యాకోబు పొందిన దివ్యమైన కళను గురించి దాని ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి దైవ సందేశాన్ని గురించి ఆలకిద్దాం. రెండవ పట్టణంలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో దేవాలయం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయం నుండి ఏ విధంగా యెరూషలేము దేవాలయం పట్ల ప్రభు తన ఆలయం పట్ల ఉన్న ఆసక్తిని ఏ విధంగా కనపరచాలని విన్నాం. దానికి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాక్య పీఠమును ఆశీర్వదిస్తాం. మనకు ఆలయంలో 2 పీఠాలు ఉంటాయి. ఒకటి ఇది ఇక్కడ కృతజ్ఞత దివ్య బలిని సమర్పించేటువంటిది ఈ బల్ల, ఈ యొక్క పీఠం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వివరించేది దైవ వాక్య పీఠం. ఇప్పుడు ఆ యొక్క పీఠంలో ఆశీర్వదిస్తాం. ఓ దేవా, మీరు మమ్మలను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశంలోకి పిలిచితిరి. మా జీవితాంతం మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుతున్నారు. ఈ దేవాలయంలో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్య క్రియలు, వాక్కులు స్మరణ చేయబడుతున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్య స్థుతిని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధురమకు వాక్కును ఆలకించుట కొరకు, దానిని ఆలకించటమే కాకుండా పాటించు వారిగా కూడా చేయమని బ్రతిమాలుకుంటున్నాము. మీ దివ్య వాక్కు పీఠం నుండి సత్య సువార్తను చాటు వారందరూ మేము నిత్య జీవంలో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసమును అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను, జ్ఞాన సంబోధనిగాను ఉండుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పవిత్ర వచనములు 10వ వచనము నుండి 19వ వచనము వరకు. ఆది కాండము 28వ అధ్యాయము పవిత్ర వచనములు 10వ వచనము నుండి 19వ వచనము వరకు. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుపోగుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకుని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగిత్తును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరగల వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు పడేయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చుదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేలుకొని, ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెండల కడే లేచెను. తలదిండుగా చేసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలం పోసి దానిని దేవునికి అంకితము చేశాను. ఆ ప్రదేశమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లోజు. ఇది ప్రభువు వాక్కు. శ్రీకృష్ణునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము
దేవుడు నాకు వసిగిన అనుగ్రహముతో నేర్పరియకు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏదైనా క్రీస్తు యేసు అని దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడనూ వేయజాలడు. పునాది పైన కట్టడంలో కొందరు బంగారమును వెండిని అమూల్యములకు సిలువలే ఉపయోగించును. మరికొందరు చెక్కను, ఎండి గడ్డిని, రెల్లు దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగముగా పరచిన నాడు ఒక్కొక్కరి పనితనము తెలియనగును. ఏదైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలుచుచున్నచో అతని బహుమానమును పొందును. కానీ ఎవరి కష్టమైనను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనును అన్నట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏదైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్ళతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో, వీరిని ఇక్కడి నుండి తీసుకొని పండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలము అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను గ్రహించును అని లేఖనము అందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చును. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయటం మాకు ఎట్టి గుర్తును, ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించేది. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది, నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసింది. కానీ వాస్తవముగా ఆయన పలికినది
తన శరీరము అను ఆలయమును గురించి ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొని వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించింది. ఇది క్రీస్తు సువిశేషము. విశ్వాసాన్ని మనం ప్రకటించుకున్నాం. పరలోకములో సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్పన్నాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఆశీర్వదించాలని మనం ఇప్పుడు ప్రార్థించుకున్నాం. మా దేవుడైన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదించబడిన వారు, సర్వమానవాళికి ముక్తి నిమిత్తమై శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించింది. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై, నూతన పరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యంతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానిస్తున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ దివ్య బలి పూజా పీఠమును మా కృతజ్ఞతా వందనముల కేంద్రంగా ఉండుగాక. ఈ పీఠము ప్రాణవసువు అప్పము యొక్కయు మమ్మల్ని ఐక్యం చేయి పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల బూటగా వెలయుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయంగా వృద్ధి చెందునుగాక. ఇచ్చట మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవములకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుదురుగాక. ఇప్పుడు మరి ఫాదర్ మరి వైడి ఉదయరాజు వారు ఈ ఆలయం 4 పట్ల క్రిస్మా తైలంతో శివ గుర్తులు వేస్తారు. 4 ప్రక్కల వేయండి. ఇటుపక్క ఫాదర్ మణి గారు, మధ్యలో విచారణ గురువులు అనేటువంటి రాజారావు గారు వేస్తారు. ఇప్పుడు ధూపం వేటుకుంటుంది. ఏ విధంగా సాంబ్రాణి ధూపం పైకి ఎగిసిపోతుంది, అలాగే ఈ ఆలయంలో మనం చేసే ప్రార్థనలు అర్పణలు అన్నీ కూడా ప్రభుని సన్నిధికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రార్థించుకుంటూ ఇప్పుడు ఈ బలిపీఠంపై ధూపం అర్పించుకున్నాం. పైన పెట్టండి. ప్రార్థన చేసుకోండి. ధూపం వలె మా ప్రార్థనలు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాలని చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి.
నీకు ప్రియమైన అర్పణ
ఈ బలిపీఠంపై, పవిత్రమైన బలిపీఠంపై ఈ అపద్రాక్ష రసములతో పాటు మనందరి ప్రార్థనలు, మనందరి అవసరాలను, మన ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని, ప్రపంచ శాంతిని అందరినీ ఈ ప్రార్థనతో ఐక్యం చేసి ప్రభువుకు సమర్పించుకున్నాం. మనం అర్పించే అర్పణ ప్రార్థనలు ప్రభువుకు అంగీకారం అయ్యేలా ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించి కానుకలు మీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన మీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ఇప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు దయతో ఆలకించి ఈ దివ్య విందుగా మన మధ్యకు చేస్తున్నారు. ఆ ప్రభును ఆహ్వానించుటకు మనం ఆధ్యాత్మికంగా సిద్ధమవుదాం. ఆ ప్రభును ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపరుస్తూ ఆయన దీవులను పొందటానికి మనందరం సిద్ధపడదాం. పరమ పవిత్రులైన ఓ తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తం, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా మీ దివ్య నామము ఎల్లడలా సన్నుతించబడినట్లు లోకమంతటిని మీ మహిమాలయముగా ఏర్పరచుకుంటుంది. ఆయనను మీ ఆరాధనకు సముచితమైన స్థలములను మీరు ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పించుతున్నారు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయం మీ మహత్వములకు అంకితమనర్చుతూ ఆనందించుతున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జన్మించిన మీ కుమారుని శరీరం మీ ఆలయముగాను మీకు ప్రతిష్ఠించబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండినట్లు చేస్తుంది. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించింది. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకుని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించు. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉండు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై మీ మహిమను ప్రకటించుట, దేవతము స్తుతించుట ఎట్లనగా, పావన పితా, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతైన స్తుతించుట యుక్తం. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ
బ్రతిమాలుకుంటున్నాం. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలను నెరవేరుస్తున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రం నలుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడి దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుడి రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వెంచేదురని ఎదురు చూచుమే ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తమ మరణం ద్వారా మమ్మల్ని మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మనము మీకు నిత్య రక్షణముగా నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, మా సేవకులకు మా లియో బాబు గారిని, మా ప్రకాశం అంతర్దాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ ఏదో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చడు చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, మా హృదయ ప్రేమారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా, దీపహారతి ఇదిగో గైకొనుము దేవా, ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా, పుష్పహారతి ఇవి హారతి హారతి గైకొనుము దేవా, హారతి హారతి గైకొనుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుంటున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సంఘములకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆయన ఆరోగ్యం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానము తెలుపుకోగలము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు.
ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు అందరి పాపమును మన్నించి మనకు నిత్య జీవము ప్రసాదించుకోవాలి. ప్రభు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు 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 ఈ విందు విందు కమ్మని విందు. రండి దైవ జనమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. ప్రభు నామమున రండి దైవ జనమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై ప్రభు ప్రభు విందుకై. వడవడిగా రండి వరమును పొందుటకై. ప్రభు ప్రభు విందుకై. వడవడిగా రండి వరమును పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకులనా పరుగునరా రండి. ప్రీతితో లోకులనా పరుగునరా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వరవడిగా రండి వరమును పొందుటకై. విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. మన యొక్క నూతన ఆలయంలో దివ్య సంప్రసాద మందస్సం కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి వెళ్తూ ఉన్నప్పుడు దివ్య మందస్సాన్ని తీసుకుని వెళ్ళారు. అందులో ఉన్న వాటిలో మన్నా ఒకటి. ఈ నూతన మన్నా అయినటువంటి దివ్య సంప్రసాదం ద్వారా ప్రభు తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎలాగైనా మనతోనే ఉండాలని ఒక చిన్న అప్ప రూపంలో మన దివ్య విందుగా ఆయన ప్రత్యక్షమై ఉన్నారు. కాబట్టి ఈ దివ్య మందస్సంలో ఈ ప్రభు విందును దివ్య సంప్రసాదాన్ని మనం పరిగణన వస్తూ ఉన్నాం. కాబట్టి వారిగా ఈ దివ్య మందస్సాన్ని మనం ఆశీర్వదించుకొని దివ్య సంప్రసాదాన్ని ప్రతిష్ఠించుకోవాలి. పితా
పుత్ర పవిత్ర ఆత్మనామమున పరమ పవిత్రుడు ప్రభు అయిన మా తండ్రి, మీ నుండి మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తంలో భద్రపరచు మేము తయారు చేసుకొనిచిన ఈ దివ్య మందస్సును ఆశీర్వదించండి. దివ్య సంప్రసాద రూపంలో వెలిసి ఈ దివ్య మందస్సులో నివసించి మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్టు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. దివస ఆరాధన ప్రార్థన పాట పాడండి. సంప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసును స్తుతింతుం. నిరంతర ప్రేమానాదెల్లడల కురిపించునే నీ ఆశయం. నిరంతర ప్రేమానాదెల్లడల కురిపించునే నీ ఆశయం. అందరూ భక్తి గౌరవాలతో మర్చిపోవాలని కోరుతున్నాను. తర్వాత మద్దూరుపాడు పెద్ద దేవాలయం కానీ తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మన ఆలయంలో మనం ఏర్పరుచుకున్నటువంటి స్వరూపాలు ఉన్నాయి. ఇది విగ్రహారాధన కాదు, ఎంత మాత్రం దేవుని యొక్క రూపాన్ని స్మరించుకోవడం. ఆదిలో దేవుడు మానవుడిని తన రూపంలో చేశాడు. అలాంటి మానవుడు తిరిగి ఆ దేవుని ఆ రూపంలోనే తలంచుకుంటూ స్మరించుకోవడానికి ఒక సహాయంగా ఉపకారంగా ఉండటానికి మన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో దేవుని మాత్రమే ఆరాధిస్తాము. విగ్రహాలను ఎప్పటికీ కాదు. కానీ అవి మన కళలో చూడాలనుకుంటాం, చేతులతో తాకాలనుకుంటాం, చెవితో వినాలనుకుంటాం. అది మానవ నైజ స్వభావాన్ని అనుగుణంగా ఈ స్వరూపాలు ఉన్నాయి. వాటి మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి యేసు తిరుగుదయ స్వరూపాన్ని మన మైత్రాసులు కజైనటువంటి మరి స్వామి వారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రేమ కలిగినటువంటి దేవ, ప్రేమతో నిండినటువంటి ప్రభువ, ప్రేమై ఉంటున్నటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తూర్పు హృదయాన్ని మాకు దయచేస్తూ మీరు కూడా నా వలె తయారు కండి అని మీరు మీ యొక్క హృదయాన్ని తెరిచి మీ యొక్క ప్రేమను వెలుగుచ్చి మాకు ఏర్పరిచి ఉన్నారు. ప్రభువా, మేమందరం కూడా మేము పోలి జీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ యొక్క ప్రేమను, మీ యొక్క సహనాన్ని, మీ యొక్క అన్ని సుగుణాలను మేము మా జీవితంలో అలవర్చుకొని దేవునికి, తోటి సహోదరి సహోదరులకు మీ యొక్క ప్రేమను పంచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ గృహంలో, ఈ దేవాలయంలో ప్రవేశించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి ప్రార్థనను దయచేసి ఆలకించి దీవించండి ప్రభువా. ఈ గ్రామంను ఆశీర్వదించండి.
ఈ విచారణను దీవించండి. ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీ పోలికగా తీర్చిదిద్దామని మేము వేడుకొచ్చున్నాం. మా ప్రభువును మీ కుమారుడైన యేసును మీరు మాకు దయచేస్తున్నారు. దానికి స్తోత్రంగా మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని దీవించమని మీ యొక్క కుమారుని జీవితంలో భాగాన్ని పంచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మేము మీ పాదలను బట్టి ప్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, జయస్నాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జయస్నాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, ప్రభు తాను ఈ లోకానికి రావటానికి ఎన్నిక చేసుకున్నటువంటి నూతన స్త్రీ మరియా, ఆ మరియ తల్లిని ప్రభు కరువుపై మనందరికీ తండ్రిగా ఇచ్చారు. మనందరినీ ఆమె బిడ్డలుగా చేశారు. ఆమె యొక్క ఆదర్శం, ఆమె యొక్క ప్రార్థన సహాయం మనకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ ప్రభువు ఏర్పరిచిన మార్గంలో నడవడానికి మనకు సహాయంగా ఉండాలని ప్రభు ఇచ్చినటువంటి ఆ మరియ తల్లి యొక్క స్వరూపాన్ని కూడా ఇప్పుడు వైడి హృదయరాజు గారు ఆశీర్వదిస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, బిషప్ గారు తన యొక్క వాక్య పరిచర్యలో ఈరోజు దివ్య పూజాబలికి తీసుకున్న 3 పట్టణాలను ఆదికాండం నుంచి పౌలు గ్రంథాల నుంచి, లేఖల నుంచి మరియు సువార్తలను మూడిటిలో క్రోడీకరించి ఆయన చక్కటి ఒక సందేశాన్ని మనకు ఇచ్చున్నారు. మొదటి పట్టణంలో యాకోబు నిచ్చెన, కలలో అతనికి కనిపించిన యాకోబు నిచ్చెన గురించి ఆయన తన యొక్క పరిచర్యను ప్రారంభించారు. ఈరోజు మనం వాటన్నింటిని పరిశీలించి ఒక దేవుడు ఈరోజు ఈ సిరిపురం గ్రామంలోని ప్రజలకు, విశ్వాసులకు 7 మెట్లతో కూడిన ఒక నిచ్చెనను దయచేస్తున్నారు. ఇవన్నీ కూడా బిషప్ గారు చెప్పినారు. మొదటి మెట్టు ఈ నిచ్చెనలోని దేవుని చేరుకోవడానికి ఆకాశము తన ఆసీన సింహాసనముగాను, భూమి తన పాద పీఠముగాను కలిగి ఉన్న దేవుని చేరుకోవడానికి యాకోబు కలలో కన్నా నిచ్చెనలాగే నిజముగా, కలలో కాదు వాస్తవంగా ఒక నిచ్చెన మనకు ఈరోజు ఇచ్చున్నారు. 7 మెట్లతో కూడిన నిచ్చెన. మొదటిది బిషప్ గారు వివరించారు. మొదటి మెట్టు విశ్వాసులు, సజీవ శలను, సజీవ ఆలయం. కనుక ఈ సిరిపురం గ్రామ ప్రజలే దేవుని, ఈ విశ్వాసమే తండ్రి దేవుని చేరుకుని మొదటి మెట్టు ఈ యొక్క నిత్యం. రెండవది ఈ ఆలయం, నిర్మించబడిన ఈ ఆలయం గోడలతో, తప్పుతో, అందమైన ఈ యొక్క అలంకరణ వస్తువులతో నింపబడిన, స్థాపించబడిన ఆలయం. దీన్ని ఉపయోగించుకోవాలి. రెండవ మెట్టు పూర్తిని కట్టి వదిలేసేది కాదు. ఇది దేవుని దగ్గరికి చేరడానికి అనుగ్రహించబడిన రెండవ మెట్టు. మూడవది ప్రియమైన సోదరి సోదరుల శ్రీ సభ. దేవుడు అనుగ్రహించిన శ్రీ సభ. అది కూడా చెప్పారు. ఫాదరు శ్రీ సభ ప్రతినిధిగా మీ మధ్య ఉన్నారు. శ్రీ సభ ఆధ్యాత్మిక జీవితంలో, అనుదిన జీవితంలో మీకు మార్గదర్శనం చూపిస్తుంది. కనుక శ్రీ సభకు ప్రతినిధి అయిన ఫాదర్తో ఏకీభవించాలి. ఆయన మీకు దేవుడు అనుగ్రహించిన ఈ నిత్యంలోని మూడవ మెట్టు. నాలుగవది ఇప్పుడు ఆశీర్వదించనున్న పునీతులు, మరియు తల్లి జోజప్ప గారు, అంతోని వారు, ఇలాంటి పునీతులు ఆదర్శ జీవితం జీవించి మనకు దేవుని చేరుకోవడానికి వారి యొక్క జీవితాలు, ఆదర్శ జీవితాలు ఒక మెట్టుగా, నిచ్చెన మెట్టుగా మనకు నాలుగవదిగా. ఐదవది మనకు దేవుడు ప్రసాదించిన దివ్య సంస్కారాలు.
దివ్య సంస్కారాలు, జ్ఞాన స్నానము పిల్లలకి ఇప్పుడు చాలా సరైన సమయంలో బద్ధమైన అభ్యంగము, దివ్య సంప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. లేకపోతే ఈ ఆలయానికి ఉపయోగమే ఉండదు. కనుక దేవుడు అనుగ్రహించి 5వ మెట్టు. 6వది ముఖ్యమైన మెట్టు దివ్య పూజా బలి. ఈ పీఠం ఆశీర్వదించబడినది. ఇక్కడ ఫాదర్ పూజ చేసినప్పుడు ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా ఈ అతి ముఖ్యమైన దేవుని చేరుకునే మెట్టు ఈ నిచ్చెనలో బలిపీఠం పూజలో పాల్గొన్నారు. 7వ మెట్టు ఫాదర్ మణి ఆశీర్వదించిన యేసు ప్రభు. ఈ 6 మెట్లు కూడా 7వ మెట్టు ద్వారానే ప్రభుని చేరుతుంది. మన ప్రార్థనలు, మన విశ్వాసం, శ్రీ సభ, పునీతులు, దివ్య సంస్కారాలు అన్నీ కూడా ఆ ప్రభు ద్వారానే, క్రీస్తు ప్రభు ద్వారానే తండ్రికి చేరుతారు, వారి ద్వారానే. కనుక 4వ మెట్టైన మరియ తల్లిని, తర్వాత జోజప్ప గారిని గొప్పలు చేస్తారు. ఇప్పుడు మనము ఒక మెట్టుగా భావించి ఆ తల్లి యొక్క జీవితాన్ని, త్యాగపూర్తమైన జీవితాన్ని మనం అనుసరిస్తూ దేవుణ్ణి చేరడానికి, తండ్రి దేవుని చేరడానికి మనకు వచ్చిన గొప్ప ఒక మెట్టుగా మనము ఆశీర్వదిస్తున్నాం. ఆకాశమే మీ యొక్క ఆసీన సింహాసనముగాను, భూమిని మీ పాదపీఠముగాను కలిగి ఉన్న దేవా, ఆకాశముతో భూమిని ఏకం చేయడానికి, నీతో మమ్ములను ఐక్యపరచుకోవడానికి నీ కుమారుని ఈ లోకానికి ఒక నిచ్చెనగా పంపించాడు. ఒక రక్షకునిగా, మధ్యవర్తిగా పంపించాడు. ఆ మా రక్షకునికి జన్మనిచ్చే భాగ్యాన్ని మీరు ఎన్నుకున్న స్త్రీకి, మా తల్లికి మీరు మాకు ఇచ్చిన దేవుని తల్లి మరియ తల్లిని మాకు ప్రసాదించి ఉన్నారు. మీ బిడ్డలముగా మీరు మాకు ఎంతో కృపతో అనుగ్రహించిన ఆ తల్లి బిడ్డలముగా మేమందరము ఆ తల్లిని స్వీకరిస్తున్నాం. ఆ తల్లి ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఆ తల్లి దీవెనల కొరకు మేము అనుదినము కోరుకుంటూ ఉన్నాము. ఈ దేవాలయంలో ఎంతో విశ్వాసంతో, ప్రేమతో ఏర్పాటు చేసుకున్న నీ కుమారుని తల్లి, మా తల్లి అయిన మరియ తల్లి యొక్క ఈ యొక్క స్వరూపాన్ని మీ పవిత్రాత్మచే అలనాడు ఆమె గర్భమును ఆశీర్వదించిన ఆ పవిత్రాత్మచే ఆశీర్వదించి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఆ ఆశీర్వాద ఫలితమైన మీ కుమారుడు యేసు ప్రభు యొక్క దీవెనలు మరియ తల్లి ద్వారా అందేటట్లు, ఇక్కడ కోరుకునే ప్రతి ఒక్క ప్రార్థన విన్నపము నెరవేరేటట్లు మీ కుమారులను, మా ప్రభువును, మరియ తల్లిని కన్నా నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. విచారణకర్తలైనటువంటి పాస్టర్ దాస్ గారు పునీత జోజప్ప గారి స్వరూపంలో ప్రార్థించి ఆశీర్వదిస్తారు. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు మా అందరికీ, దేవునికి మాకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాము. అలాగే మరియ తల్లి కూడా దేవునికి, మాకు క్రీస్తు ప్రభువు మాకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క ఆలయంలో స్థాపింపబడిన యొక్క జోజప్ప గారి స్వరూపాన్ని కలుసుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ యేసు ప్రభువా, తండ్రి అయిన దేవా, ఈ యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించండి. ఇప్పుడు జోజప్ప గారి దగ్గర ఎటువంటి అవసరములైనా సరే ఆయన దగ్గరకు వెళితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు జోజప్ప గారు
యేసు ప్రభుకు సాగుగా తండ్రిగా ఉండేవారా మా యొక్క మేత్రాస్తనకు ఆ యొక్క పునీతులుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న పునీత జోజప్ప గారా మా యొక్క ప్రార్థనలు ఆలకించి ఇక్కడ మీరు ఎల్లప్పుడూ నివసిస్తూ ఈ ప్రజలు మనవులను మన్నించి ఎల్లప్పుడూ మీ యొక్క దీవెనతో నింపమని మీ యొక్క ప్రార్థన సహాయంగా క్రీస్తు ప్రభు యొక్క దీవెనతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పునీత జోజప్ప గారా సర్వశక్తి గల సర్వేశ్వర దైవ తండ్రి, ఈ లోకమును ఎంతో ప్రేమించి మా మధ్యకు వచ్చి మాలా జీవించి పాపము లేనటువంటి వాడిగా మా అందరి పాపాలను క్షమించి రక్షణను దయచేసినటువంటి తండ్రి, మేము కూడా మా యొక్క అనుదిన జీవితంలో నీపైన విశ్వాసం ఉంచి నీపైన ఆధారపడి జీవిస్తూ తుదకు నీ మోక్ష రాజ్యంపై తప్పించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మలచమని, నీవు వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని మా నాదుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఓ ప్రభువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఓ ప్రభువా, మేము స్తుతించి మేము మీకు ఆరాధిస్తున్నాము. ఓ ప్రభువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు మీ సత్యమును గురించిన జ్ఞానమును పెంపొందించి తత్ఫలితంగా మేము మీ పవిత్ర ఆలయంలో సదా మేము ఆరాధించుగాక. మీ దివ్య సన్నిధిలో పునీతులందరితో కలిసి మీ మహిమలు భాగస్సులము అవుతుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పరిపూర్ణ ఫలము గల దేవుని యొక్క దీవెనలు మీ అందరిపై కావాలని చెప్పి చేతులు జోడించి శిరం వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక. ఈ త్రిత్వైక దేవుని ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మేము చేరపిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించెదరుగాక. అన్ని తావులకును చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్ర నివాస స్థలముగాను రూపొందించెదరుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గాంగములకు వారసులు అగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ దీవించి మీ హృదయంలోనూ మనసులో ఉన్న ఆశలను కోరికలను అవసరాలను గుర్తించి తన చిత్త ప్రకారం వాటిని మీకు అనుగ్రహించదుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో దేవుని ఆలయముగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూడా కూర్చోవెట్టితను విచారణ గురించి చెప్పినట్టుగా అందరూ కూర్చొని నిశ్శబ్దంగా ఫాదర్ చెప్పే మాటలను కింద వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రకారం అందరం నడుచుకున్నాం. ఈ యొక్క కృతజ్ఞత వందనాలు తెలపాలంటే మొత్తం చెప్తే 2 గంటలు పడుతుంది. కాబట్టి 2 నిమిషాల్లో లైవ్ ఇస్తాను. అందరికి కడుపులో రైలు పరిగెత్తున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క సంఘం బలపడాలన్నా, ఈ యొక్క నూతన దేవాలయం ఈరోజు ఇంత అందంగా తయారు కావాలన్నా దానికి మొట్టమొదటి కారణం ఆ దేవాతి దేవుడు. ఎందుకంటే ఇది ప్రారంభించినప్పటి నుండి ఎక్కడ ఆర్థిక సహాయం కొద్దిగా లేదు అనిపించేసరికి ఎవరో ఒకరు వచ్చి ఇదిగో నా సహాయం అని అడగకుండానే ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి మన బిషప్ తండ్రి గారు ఎంత ఆర్థిక సహాయం చేసినా కూడా
దేవుడి యొక్క సహాయం మాత్రం ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను. మా ప్రజలందరూ కూడా అది చూశారు. కాబట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి ఒక పరలోక జపం చెప్తాం. పరలోక మందులు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ ఇష్టం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా పనులు మన్నించండి. వంశంలో ప్రవేశపడిన కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయం నిర్మించాలని నేను తలంచినప్పుడు సుమారు ఒక 10 ప్రాజెక్టులు రాశాను. ఎవరు కూడా డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. తండ్రి దగ్గర కూడా డబ్బులు లేవు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం, ఈ ప్రజల యొక్క ఇంతమంది భద్రమైన అభ్యర్థం 131 మంది ఒకేసారి తీసుకోవడం చూసి బిషప్ గారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా గుండె ధైర్యాన్ని చేసుకొని, నేను కొద్దిగా ఇస్తుంటాను, నువ్వు ప్రారంభించు, దేవుడి దయ వల్ల మనం ముగించుకుందాం అన్నాడు. ఇప్పటికీ ఆ మాట చెప్పి 1.5 సంవత్సరం అయింది. అయినా కూడా ఒక లేట్ అయినా కూడా లేటెస్ట్గా కట్టుకున్నాం మన మందిరం. కాబట్టి మన తండ్రి గారిని మన పెద్ద మనుషులు వచ్చి సన్మానించాలి. పెద్ద మనుషులు తొందరగా రావాలి. మీరు లేట్ అయితే మీకు ఆకలేదు. రండి రండి, పేరు పిలిచేది రండి. రవి పెద్ద మనుషులు, తిరుపతి, వెంకటరావు, ఎవరున్నారా, శివ, తొందరగా రావాలి. వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, అటు సైడ్ ఇటు సైడ్ నిలబడండి. మన తండ్రి గారిని పూల వర్షంతో కురిపించి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. రెండవదిగా మన ప్రియతమ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా 2 లక్షలు ఈ యొక్క గురికి కానుకగా ఇచ్చారు. మరి దానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన నాయుడు ప్రసాద్ గారు కూడా ఇచ్చారు. వారి యొక్క సహాయంతో కూడా ఈ యొక్క దేవాలయం అందరంగా అలంకరించుకోవడానికి సహాయపడింది. కాబట్టి మన నాయుడు ప్రసాద్ గారు రిప్రజెంటేటివ్గా ముందుగా వచ్చి మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వెళ్ళండి ముందుకు వెళ్ళండి. వెళ్ళు నాయన. కొంతమందికి తెలియకపోవచ్చు స్థానిక ఉపదేశం. ఈయన జీవనోపాధ్యాయము, కూరగాయలు అంగడి పెట్టుకొని వచ్చిన దాంతో బతికేవాడు. ఈ దేవాలయం ప్రారంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంగడి పెట్టలేదు. ₹1 కూడా ఆశించకుండా 24 గంటలు ఇక్కడే ఉండి పనిచేశాడు. అది వాళ్ళకి దానికి నిదర్శనం మన ప్రజలే. కాబట్టి ఆయన మంచి మనసుకి ప్రత్యేక. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మరి ప్లాన్ వేయటం కానీ, బ్లూ ప్రింట్ ఇవ్వడానికి కానీ, దాని అన్నింటినీ కూడా సహాయపడినటువంటి మన ఇంజనీర్ రవీంద్ర సార్ గారిని కూడా మన యొక్క సన్మానాన్ని స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తున్నాం.
చేయాలన్నా ఆడ ఉండండి, ఆవిడ ఉండకూడదు, ఆడ ఉండండి, సైడ్లో ఉండండి. మన ఇంజనీర్ గారికి చేసినటువంటి సహాయాన్ని బట్టి అందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మన కావలి విచారణ గురువులుగా ఇదివరకు ఉన్నటువంటి వైడి హృదయరాజ్ ఫాదర్ గారు కూడా 50,000 బిషప్ గారికి ఈ యొక్క దేవాలయానికి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఫాదర్ గారి కూడా వచ్చి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క శంకుస్థాపన చేసింది కూడా ఫాదర్ గారు, ఆయన చేయి మంచిది, అందుకే ఇంత అందమైన ఆలయము ఇక్కడ నిర్మించబడింది. కాబట్టి ఫాదర్ గారిని సన్మానించాలని సిస్టర్ గారిని మీకు ఇంతమంది ఇప్పుడు కనబడుతున్నారు. ఒక 4 సంవత్సరాల క్రితం ఒక చిన్న అబ్బాయి, ఒక ముసలాయన ఉన్నాడు నా దగ్గర. వీళ్ళందరూ ఎవరు లేరు. అయితే వీళ్ళందరూ రావడానికి కారణం మన బోస్కో స్వామి, ఆ క్యాంప్ సిస్టర్లు. ప్రతి గడప తట్టారు. వాళ్ళందరూ తిరిగి వాళ్ళతో మాట్లాడి ఒక 4 సంవత్సరాలతో పోరాడితే ఆ కష్టఫలమే ఈరోజు. కాబట్టి ఫాదర్ గారిని, క్యాంప్ సిస్టర్లను అందరినీ ఇక్కడికి వచ్చి మా యొక్క సన్మానాన్ని స్వీకరించాలి. నువ్వు కూడా రారా నాయన. షాలు అది షాలు వేయరు, అది ఒకే ఉందాడ ఇంకో షాలు. ప్రియ సహోదరులారా, మరి ఎంతో కష్టంతో ఉన్నటువంటి నాకు కొన్ని కష్టాల్లో కూడా మన బీజీ ఫాదర్ ఇన్నయ్య, ఫాదర్ మణి ఫాదర్ గారు కూడా మాకు సహాయం చేస్తున్నారు. వారి యొక్క ప్రోత్సాహానికి, సహాయానికి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా షాలు తప్పడానికి షాలు లేదురా. శ్రీని సన్మానిస్తారు. శ్రీని సన్మానిస్తారు. ఎవరు లేయలేము లేదు. ఈ గోడలు చాలా అందంగా కనబడుతున్నాయి కదా, దీని వెనక చాలా కష్టం ఉంది. మన ఈ సిరిపురం, మన కుర్రాళ్ళు వాళ్ళ మొహాలు చూస్తే మీరు ఇప్పుడున్న మొహాలు కాదు, దుమ్మంతా పడిపోయి. కాబట్టి ఇంత అందంగా అలంకరించినటువంటి ప్రతి ఒక్క యువకులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్త్రీలు కూడా వాళ్ళ చేయి అందించిన వాళ్ళే, సహాయం చేసినటువంటి వాళ్ళు. చిన్నపిల్లలతో సహా అందరూ సహాయం చేశారు. కాబట్టి వీళ్ళు వాళ్ళు అనకుండా అందరికి ఒకసారి చప్పట్లు కొట్టి అదేవిధంగా ఈ యొక్క స్వరూపాలు కొనడానికి చాలామంది గురువులు మాకు సహాయం చేస్తున్నారు. ఫాదర్ ఏఎస్ సావియో, ఫాదర్ విలియం జార్జ్, ఫాదర్ బెంజమిన్, ఫాదర్ ఎస్ఏ ఆరోగ్యస్వామి, అరుణ్ సుందర్, థామస్ జార్జ్, ఫాదర్ ఏ రాయప్ప, ఫాదర్ స్టెనిస్లాస్, ఫాదర్ మరియ జోసెఫ్, మోహన్, దేవరకొండ వెంకట్రావు, నాయుడు రాంప్రసాద్, రత్నప్రసాద్, వీళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. ఎవరెవరు దేనికి చేశారని చెబితే మనం సంప్రదించాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ కృతజ్ఞతలు. అందరికీ కూడా భోజనాలు తయారు చేయబడ్డాయి. భోజనాలు తినేటప్పుడు కొట్టుకోవద్దు. సిరిపురం వాళ్ళు చివరిగా తినండి. బయట నుంచి వచ్చిన వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఏదైనా తాగి ఉన్న వాళ్ళని తీసి పక్కన పడేయండి, వాళ్ళ దగ్గరికి రానే కాబట్టి బాగా ఒక మంచి క్రైస్తవులుగా మనం తినేటప్పుడు జాగ్రత్త పడాలి.
మరి ఈరోజు మనం ఈ యొక్క దీవుపల్లి పూర్తిలో మంచి పాటలను పాడి మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి మన గాయక బృందానికి గట్టిగా చెప్పడం. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి సిస్టర్లు కూడా ఎంతో దూరం నుంచి వచ్చారు, తాళ్ళపాలెం నుంచి, కావలి నుంచి, అగ్రహారం నుంచి, రాగేటి వారిపాలెం నుంచి, ఇలా గ్రామాల నుంచి కూడా వచ్చిన్నారు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పాటలు ఈ డ్యాన్స్ చేసినటువంటి చిన్నారి బిడ్డలను కూడా దీవించాలని గట్టిగా చప్పట్లు కొడతాను. నాకు సహాయపడినటువంటి ప్రతి ఒక్క గురువు, మరి ఎంతో దూర ప్రాంతం నుంచి నేను ఫోన్ చేసి పిలవగానే చాలా మంది ఫాదర్ నా కోసం వచ్చారు. కాబట్టి మా కోసం ప్రార్థించినందుకు ప్రతి ఒక్క గురువు కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, అప్పుడు కొద్దిసేపు ఆపాయా? మ్యూజిక్ కాకుండా మ్యూజిక్ ఇప్పుడు ఫాదర్ రాజారావు గారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజెప్పారు. మనందరం కూడా నా తరఫున ఇక్కడ చేరిన అందరి తరఫున కూడా మరి విచారణ గురుడైనటువంటి ఫాదర్ రాజారావు గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు ఎంతో చక్కగా ఈ ఆలయ నిర్ణయం పట్ల శ్రద్ధ తీసుకొని ఎంతగానో శ్రమించారు. విసుగు విరామం అన్నది లేకుండా ఎంతో అందరి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ చక్కగా ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్మించి ఉన్నారు. ఈ సంఘ ప్రజలు ఎంతగానో గర్వించవచ్చు, సంతోషపడవచ్చు. మీ ఆలయాన్ని గురించి ఎంతో ఆనందించే విధంగా నిర్మించారు. వారిని పడిన కష్టానికి, వారు తీసుకున్న శ్రమకు వారిని అందరి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా మేధరాష్ట్ర వికర్జన ఫాదర్ మణి గారు వారిని సత్కరిస్తారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క భద్రతను మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దివ్య మందస్థం యొక్క భద్రతను, పవిత్రతను కాపాడమని ఫాదర్ రాజారావు గారికి నేను బాధ్యతను అప్పచెప్పుతూ ఈ యొక్క కాలాలలో మీ అందరి సమక్షంలో వారికి అప్పచెప్పుతూ ఉన్నాను. చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఎంతో నిశ్శబ్దంగా, భక్తితో, విశ్వాసంతో అక్కడ కొంతమంది ఆడవాళ్ళు తప్పితే మొదట అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా బాగా చక్కగా పాల్గొన్నారు. తర్వాత వాళ్ళు కూడా బాగానే భక్తితో పాల్గొన్నారు. సంతోషమా? మేమందరినీ కూడా తప్పకుండా ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క దీవెనలు, వరాలను మీ అందరికీ కూడా నేరాళంగా ప్రసాదించారనేది నా నమ్మకం, విశ్వాసం. కాబట్టి మీ అందరూ మంచిగా జీవిస్తూ ప్రభు కోసం మరి జీవిస్తూ అలాగే మంచి క్రైస్తవులుగా ఉండి మంచి దేశ పౌరులంగా ఉండాలి. మన దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం, మన దేశం కోసం, మన పాలకులందరి కోసం, ప్రభుత్వాల కోసం మనం ప్రార్థించాలి. అందరూ కూడా శాంతితో, సమాధానంతో, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనందరం ఆశించి ప్రార్థించాలి. కాబట్టి మరోసారి మీ అందరికీ కూడా మన నూతన ఆలయ ప్రతిష్ట ఉత్సవ శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తున్నాను. జై హింద్.